హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, చనిపోయిన మీ వ్యక్తులు ఈ కొత్త సంవత్సరం కోసం మీకసలు ఏం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇదేంటంటే ఒక ప్రిడిక్షన్ బేస్డ్ కాదు. ఇదేంటంటే వాళ్ళ నుంచి ఒక గైడెన్స్ లాంటిది. టైమ్ టు టైమ్ మీరేంటంటే మీ వ్యక్తుల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. సో అలా చూసుకున్నట్టయితే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే బావుంటుందనిపించింది ఈ టైంలో. సో అందుకే చేస్తన్నాను. సో మీరు చూసినట్టయితే ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్‌కి కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. మీకు ఏ కార్డ్ సెట్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసేసుకోండి. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు చనిపోయిన మీ వ్యక్తి ఈ కొత్త సంవత్సరం కోసం ఏం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది కూడా చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటైతే నేను చెప్తాను. అదేంటంటే మేబీ మీరేంటంటే అందరితో కూడా మంచిగా ఉంటూ ఉండొచ్చు. అంటే ఎవరైనా మీకు ఏదైనా హెల్ప్ అడిగినా, ఎవరైనా సపోర్ట్ చేయమన్నా సరే మీరేంటంటే ఫస్ట్ పర్సన్ అవ్వచ్చు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కానీ, ఆర్ హెల్ప్ చేయడానికి కానీ. సో మీరేంటంటే మేబీ బయట వ్యక్తులు అందరి విషయంలో కూడా మంచిగా ఉంటున్నారు, ఈజీగా ఉంటున్నారు. కాకపోతే మీ గురించి మీరు ఆలోచించుకోవడం కానీ, అసలు మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ మీరు కన్సిడర్ చేయడం కానీ ఇలాంటివి చేయట్లేదేమో. మేబీ మీకు మీరేంటంటే బయట వ్యక్తులతో ఉన్నంత సపోర్టివ్‌గా ఉండలేకపోతున్నారేమో. సో, దానికి రీజన్ ఏదైనా అవ్వొచ్చండి. బట్ డెఫినెట్‌గా మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, అలా ఉండొద్దు అని చెప్తున్నారు. డెఫినెట్‌గా మీరేంటంటే ఎదుటి వ్యక్తులకి సపోర్ట్ చేయండి. వాళ్ళకి మీరు ఏదైనా సరే గైడ్ చేయాల్సిన అవసరం ఉంటే గైడ్ చేయండి కానీ, బట్ ఫస్ట్ మీకు మీరు అలా సపోర్ట్ చేసుకోండి. మీకోసం మీరు అలా స్టాండ్ తీసుకోండి. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకున్న తర్వాతే మీరేంటంటే వేరే వ్యక్తుల గురించి ఆలోచించండి అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మేబీ మీరు అంటే మీతో మీరు కొంత స్ట్రిక్ట్‌గా ఉండడం కానీ, ఎందుకో ఈజీగా ఉండలేకపోవడం కానీ, లైఫ్‌ని కూడా అంటే ఒక స్ట్రగుల్ లాగా ఫీల్ అవ్వడం కానీ, అంటే లైఫ్‌లో హార్డ్‌షిప్స్ అనేవి ఉంటాయి ఫేజెస్ లాగా. బట్ ఏది ఏమైనా సరే టైమ్ టు టైము లైఫ్‌లోనేంటంటే ఈజీగా ఉండడం కానీ, కంఫర్టబుల్‌గా ఉండడం కూడా ఇంపార్టెంట్ అండి. మేబీ నాకు తెలిసి అంటే డెఫినెట్‌గా పాస్ అయిపోయిన వాళ్ళేంటంటే అన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళకన్నీ తెలుస్తూ ఉంటాయి. అలా చూసినట్టయితే ఎందుకో కానీ మీరు చాలా చేంజ్ అయిపోయారండి. మీ లైఫ్ ఏంటంటే మేబీ అంటే
కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే డిఫరెంట్‌గా ఉన్నంత మాత్రాన మీతో మీరు స్ట్రిక్ట్‌గా ఉండాలి. మీరు లైఫ్‌ని ఎంజాయ్ చేయకూడదు. ఆర్ లైఫ్‌లోనేంటంటే కూల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయకూడదు అని ఎక్కడా లేదండి. సో, వాళ్ళదే చెప్తున్నారు. మీరేంటంటే మీ పర్సనాలిటీని మార్చుకున్నారు. సో, మీరేంటంటే లైఫ్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవడం కానీ, లైఫ్‌లో చాలా హోప్‌లెస్‌గా ఉండడం కానీ, లైఫ్ అంటే ఒక ఎక్సైట్‌మెంట్ ఆర్ ఇంట్రెస్టింగ్‌గా మీకు అనిపించకపోవడం. సో, లైఫ్ ఏముందిలే నార్మలే రొటీను అలాంటి ఒక ఫీలింగ్‌లో ఉన్నట్టున్నారు. బట్ వాళ్ళేం చెప్తున్నారంటే లైఫ్‌లో డిఫరెంట్ సైడ్ అనేది ఉంటుంది. అది చూడడానికి ట్రై చేయండి. మీతో మీరు ఈజీగా ఉండండి. మీరు ఎక్కడైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో, అలా కంఫర్టబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే మీరేంటంటే ఇలా చేంజ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనే మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది వాళ్ళ నుంచి చానెలింగ్ టైప్ రీడింగ్ కాబట్టి, ఇది మీరేంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్‌గానే కన్సిడర్ చేయొచ్చండి. బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి మీరెంత సీరియస్‌గా తీసుకుంటారు, దాని ప్రకారం మీరు ఎలా చేంజ్ అవుతారు అనేది మాత్రం అది మీ మీదే డిపెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే కొంచెం ఈజీగా ఉండడానికి ట్రై చేయండి. లైఫ్‌లో ప్రతి విషయంలో కూడా సీరియస్‌గా, ప్రతి విషయంలో కూడా నెగెటివ్‌గా, హోప్‌లెస్‌గా ఉండడం లాగా కాకుండా, మీ గురించి మీరు టైమ్ ఇచ్చుకోండి. మీకేం కావాలి, మీ నీడ్స్ ఏంటో చూడండి. అట్ ద సేమ్ టైమ్ మీకెక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటే అలా ఉండడానికి ట్రై చేయండి. లైఫ్ ఏంటంటే ఎక్కడ ఎవరి కోసం ఎలా కూడా ఆగదండి. మూవ్ అవుతూనే ఉంటది. మేబీ మనుషులేంటంటే అది తెలుసుకోలేకపోవచ్చు. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకర్థమవుతుంది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎంత ముందుకు వచ్చేసారనేది. సో, మీరేంటంటే అప్పుడు రిగ్రెట్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే మారాలి అన్నట్టుగా వాళ్ళ నుంచయితే గైడెన్స్. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌ని మీరిప్పుడేంటంటే రీసెట్ చేయాలండి. మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, ఏది ఇంపార్టెంటు, ఏది ఇంపార్టెంట్ కాదు అనేది లైక్ ఏంటంటే ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకొని సో, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏది అని మీరు ఫీల్ అయితే సో, దాని ప్రకారం ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌ని మీరేంటంటే రీబిల్డ్ చేయడం కానీ, కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్ అండి. సో, ఒక్కసారైతే ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు మన లైఫ్‌లో కొన్ని ఇంపార్టెంట్ అనుకుంటాం. కొన్ని ఇంపార్టెంట్ కాదు అనుకుంటాం. బట్ రియాలిటీలో ఏంటంటే ఇంపార్టెంట్ కాదు అనుకున్నవి ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ అనుకున్నవి ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సో, దానివల్ల కూడా ఏమవుతుందంటే మనం మన లైఫ్‌ని ఏంటంటే కరెక్ట్‌గా సెట్ చేయలేకపోవచ్చు. కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి. మీ లైఫ్‌లో కూడా మేబీ ఈ టైంలోనేంటంటే మీకేది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అనే ఒక క్లారిటీ అయితే రావాలి. వచ్చిన క్లారిటీ ప్రకారం మీరేంటంటే థింగ్స్‌ని చేంజ్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి. మీ మెంటాలిటీ అనేది ఆ విధంగా ఈ టైంలో ఉండాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఎందుకంటే పర్సనల్‌గా మనం స్టేబుల్‌గా లేనప్పుడు, మనకొక క్లారిటీ లేనప్పుడు మన లైఫ్‌ని ఏంటంటే మనం అనుకున్నట్టుగా రీబిల్డ్ చేయలేం. ఆర్ అంటే కొన్ని కరెక్ట్ చేయాల్సినవి కరెక్ట్ చేయలేం. సో, మీరేంటంటే అలా కరెక్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో, అలా మీరు కరెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. మీకు ఏది ఇంపార్టెంట్ అని. అలా తెలుసుకోవాలి అంటే కొన్ని విషయాల్లోనేంటంటే డీప్‌గా ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు సంబంధం లేదు. నాకవన్నీ అనవసరం. నేను హ్యాపీగా లేను కాబట్టి నా లైఫ్ ఇంతే అన్నట్టుగా కాకుండా, ఈ ఇయర్ మాత్రం మీ లైఫ్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఆర్ అంటే లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అంటే మాత్రం కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నారు. సో, కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ అనేవి ఎందుకో కానీ మీరు అవి ఇంపార్టెంట్ అని తెలుసుకోలేకపోతున్నారు. సో, అలా అంటే ఒక క్లారిటీ తెచ్చుకొని మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని వాటి విషయంలో మీరు ఆలోచించే వే కానీ, మీరు అంటే అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనేది కానీ తెలుసుకొని మూవ్ అయితే బావుంటుందండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో క్లియర్‌గా అంటే మీ వ్యక్తులేం చెప్తున్నారు అంటే, డెఫినిట్‌గా మీరు ఈ ఇయర్‌లోనేంటంటే, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కోసం కొన్ని విషయాల్లో డీప్‌గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఎక్కడ చేంజెస్ చేసుకోవాలి, ఎక్కడ లైఫ్‌ని మీరు బెటర్ చేయడానికి స్కోప్ ఉందో చూసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్ అండి. ఎందుకంటే వాళ్ళకి మీ లైఫ్‌ని మీరొక బెటర్ వేలో లీడ్ చేయడమే కావాలండి. మీరు హ్యాపీగా ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనేదైతే ఇక్కడ మెసేజ్. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే డెఫినిట్‌గా మీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ ఏంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేయట్లేదు ఫస్ట్. ఇండివిడ్యుయల్‌గా మీరు బెటర్ అవ్వట్లేదు. గ్రోత్‌ని ఏది ఇండికేట్ చేయట్లేదు. సో, మేబీ అదేంటంటే వాళ్ళకి డిసప్పాయింటింగ్‌గా ఉందేమో. అందుకే వాళ్ళేంటంటే
ఈ విధంగా మీకేంటంటే చెప్పాల్సింది చెప్తున్నారు. మీలో అయితే చేంజెస్ ఖచ్చితంగా రావాలండి. ఇయర్‌లో మీరు చేంజ్ అయ్యి మీ లైఫ్‌ని మీరు ఇంకా బెటర్ చేసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీ ఇంట్యూషన్ కూడా ఈ టైంలో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, మీరేంటంటే సిట్యుయేషన్స్‌నైతే బెటర్‌గా అర్థం చేసుకోగలరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీ ఇంట్యూషన్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు. అంటే మీకంటూ ఒక ఫీలింగ్ వస్తది. గట్ ఫీలింగ్ అంటారు కదా! సో, అలా మీరు స్ట్రాంగ్‌గా ఒకటి సెన్స్ చేస్తున్నప్పుడు, అది వాళ్ళు మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నట్టేనండి. అది మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళతో మాట్లాడినా సరే, వాళ్ళేంటంటే వింటుంటారండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, వ్యక్తులు లేరు కదా ఫిజికల్‌గా. సో, మేబీ అంటే వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి అంటే ఇంకా ఇంతేనేమో అని అనుకుంటారు కానీ, బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీరు మీ వ్యక్తులతో కానీ కమ్యూనికేట్ చేస్తే, ఖచ్చితంగా వాళ్ళేంటంటే వింటుంటారండి. అయితే వినేవాళ్ళు ఎలా సైన్స్ ఇస్తారు అంటే, మేబీ వాళ్ళు డ్రీమ్స్ ద్వారా ఇవ్వడం కానీ, నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇంట్యూషన్ ద్వారా మీకు ఏదైనా సైన్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివైతే చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు సైన్స్ ఇస్తారా లేదా పక్కన పెట్టండి. బట్ మీరేమైనా సరే వాళ్ళకి చెప్పుకోవాలి. మీ మనసులో ఉన్న బాధ అవ్వచ్చు, మీ మనసులో ఉన్న ప్రశ్నలవ్వచ్చు, మొత్తానికి మీకు ఏదనిపించినా సరే వాళ్ళతో మీరు చెప్పుకోవాలి అనుకుంటే చెప్పుకోండి. ఖచ్చితంగా వాళ్ళు వింటారు. అండ్ దాని ప్రకారం వాళ్ళకి ఎలా అయితే అవైలబిలిటీ ఉంటదో ఆ విధంగా మీకు సైన్స్ కూడా ఇస్తారు. అందులో అయితే నో డౌట్. అండ్ ఇంకొకటి ఇక్కడి నుంచి పర్టిక్యులర్‌గా మీరు ఎలా చేంజ్ అవ్వాలి అంటే మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవ్వాలి. ఈ ఇయర్‌లో మీ లైఫ్‌లో మీరు క్లియర్‌గా చేంజెస్ చూడాలి. ఆ చేంజెస్ చూసి వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి అనేలాగా మీ ఆలోచనలు ఉండాలి. దాని ప్రకారం మీరు చేయాల్సినవి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళేంటంటే మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీకు పాసిబుల్ అయ్యేలా కూడా చేస్తారండి. అందులో అయితే నో డౌట్. ఈ విషయంలోనేంటంటే గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మీకుంటాయనే చెప్పాలి. సో, ఇంకా మీలో ఎవరైనా సరే లోగా ఫీల్ అవుతున్నా, లైఫ్‌లోనేంటంటే ఏ పర్పసు లేదు. సో, లైఫ్ ఇలానే ఉంటుంది అని అనుకున్నా సరే, మీ వాళ్ళేంటంటే చూస్తున్నారు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, మీ బిహేవియరే కాదు, మీ అప్రోచే కాదు, మీ యాక్షన్స్ ఏంటంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మాత్రం చూసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ ఇలా ఉంటే మేబీ అందరికంటే కూడా ఎక్కువ డిసప్పాయింట్ అయ్యేదైతే వాళ్ళే అవ్వచ్చు. సో, ఇక నుంచైనా సరే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో లైఫ్‌లోనేంటంటే ఎక్కడో స్టక్ అయిపోయారండి. లైఫ్‌లోనేంటంటే అదర్ సైడ్ ఉంటుంది. లైఫ్ ఏంటంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. హ్యాపీగా కూడా ఉండాలి అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది అని ఇలా మీరేదో రియలైజ్ అవ్వలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని ఎలా అయితే చూడాలి అనుకోవట్లేదు. ఈ ఇయర్ పర్టిక్యులర్‌గా మీకు మీరే ఒక టాస్క్ అనేది పెట్టుకొని అది ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఆ టాస్క్ ఏ విధంగా మీరు పెట్టుకుంటారనేది మీ ఇష్టం. బట్ అల్టిమేట్‌గా అది మీ లైఫ్‌ని బెటర్ చేయాలండి. మీరు ఒక బెటర్ పర్సన్ అయ్యేలా ఉండాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా మీరు చేంజ్ అవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్. ఈ కార్డ్స్‌లో అయితే క్లియర్‌గా మెసేజెస్ అయితే అలానే ఛానెల్ అవుతున్నాయి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఇలా మీ లైఫ్‌ని సెట్ చేసుకున్న తర్వాత మీరు అంటే కోరుకున్నది సాధించలేరు అనైతే నేను అనుకోనండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు అనుకున్నదైతే సాధిస్తారు. దానికి కూడా ఛాన్స్ ఉంది. మీరేంటంటే ట్రస్ట్ చేయాలది. ఏదైనా సరే ఈ మూవ్‌మెంట్‌లో మీరు ఎలా ఫీల్ అవుతున్నా సరే ఇక్కడి నుంచి మాత్రం మీరు చేంజ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తుంటారు. మీరు చెప్పింది వింటుంటారు. తిరిగి మీకేంటంటే సైన్స్ కూడా ఇస్తారు. సైన్స్ ఇవ్వకపోయినా అట్‌లీస్ట్ మీ ఇంట్యూషన్ ద్వారా అయినా సరే మీతో కనెక్ట్ అవ్వడానికైనా ట్రై చేస్తుంటారు. సో, మీరు అందుకే కొంచెం ఏంటంటే ఈ ఇయర్‌లో అంటే ఆ ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీతో న్యూ ప్యాటర్న్స్‌ని సెట్ చేసుకోవాల్సుంటుందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరు మీ లైఫ్‌లో చాలా వరకు గూడా అడ్జస్ట్ అవ్వడానికి కానీ, మీ లైఫ్‌లో మీరేంటంటే కొన్ని మిస్ అవుతున్నా సరే స్టిల్ బ్యాలెన్స్ చేయడానికి కానీ మీ వైపు నుంచి మీరు ట్రై చేస్తున్నారండి. కానీ మీ వల్ల ఎందుకో అవ్వట్లేదు. ఎందుకంటే పాస్ట్ అనేది డీప్‌గా రూట్ అయిపోయింది. పాస్ట్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. మీరేంటంటే పాస్ట్‌లోనే ఉన్నారండి. క్లియర్‌గా ఒక మాటలో చెప్పాలంటే. సో, మీరేంటంటే ఏదో అడ్జస్ట్ అవుతున్నారు. సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ, అసలు పర్పస్ ఏంటి అంటే తెలీదు. అలా అని చెప్పి ఈ విషయంలో మేబీ మిమ్మల్ని చాలా మంది కన్విన్స్ చేయడానికి కానీ, ఆర్ మీకు సిట్యుయేషన్స్ అర్థమయ్యేలా చేయడానికి కానీ ట్రై చేసుంటారు. కమ్యూనికేట్ చేయడానికి కూడా ట్రై చేసుంటారు. బట్ మీరేంటంటే ఎవరి మాట కూడా వినడానికి కానీ, ఎవరు చెప్తుంది అర్థం చేసుకోవడానికి కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే మీ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే యాక్టివ్‌గా లేవు. పాస్ట్‌లోనే ఇంకా ఉన్నట్టుగా ఎందుకో అనిపిస్తుంది. పాస్ట్ నుంచి మూవ్ అవ్వలేకపోతున్నారు. అంటే మీ వరకు బెస్ట్ లైఫు, బెస్ట్ థింగ్స్ ఏంటి అంటే పాస్టేనండి.
సో ప్రెజెంట్ లో అవేం లేవు అని మీరు అనుకుంటున్నారు. అందుకే మీరు ఏంటంటే ఇక్కడ కన్విన్స్ అవ్వట్లేదు. ఎవరు కన్విన్స్ చేస్తున్నా సరే వాళ్ళని కూడా మీరు ఏంటంటే నెగిటివ్ గా చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు అది డిజర్వ్ చేయరేమో అని అనుకుంటున్నారు. అందుకే మీ హార్ట్ ని మీరే క్లోజ్ చేసుకోవడం కానీ, అంటే ఇక్కడ పాజిటివ్ గా కొన్ని జరగాల్సి ఉన్న వాటిని కూడా మీరే షట్ డౌన్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారండి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు లైఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరేంటంటే లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీతో లేకపోయినా, ఐ మీన్ మీకు ఒక డిటర్మినేషన్ లేకపోయినా సరే, ఈ టైంలో మాత్రం మీరు డిటర్మైన్డ్‌గా ఉండాలండి. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇలా చూడాలి అని అయితే అనుకోవట్లేదు. ఇలా చూసి అంటే వాళ్ళు మరికొంచెం ఫీల్ అవుతారే కానీ, ఇలా మిమ్మల్ని చూసి ఏమి హ్యాపీగా ఫీల్ అవ్వరు. ప్రౌడ్‌గా కూడా ఫీల్ అవ్వరు. సో, అట్‌లీస్ట్ వాళ్ళ సేక్ అయినా సరే మీరేంటంటే చేంజ్ అయితే బావుంటుంది. ఇది కష్టమే. ఇది ఇబ్బందికరంగానే ఉండొచ్చు. బట్ పాస్ట్ అనేది మీ వరకు కంఫర్టబుల్ అయినా, ఇప్పుడు మీ ముందున్న ప్రెజెంట్‌ని బెటర్ చేసుకోవడం అనేది కూడా మీ రెస్పాన్సిబిలిటీయేనండి. అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీనయితే మీరు ఫుల్‌ఫిల్ చేయాలి. వాళ్ళ విషెస్ ప్రకారం అయినా సరే మీరేంటంటే ఈ రోజు నుంచి చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ ఫేజ్ అయితే కష్టంగానే ఉంటుంది. ఈ ఫేజ్‌లోనేంటంటే మూవ్ ఆన్ అవ్వడం కూడా అనుకున్నంత ఈజీ కాదు. బట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి అండ్ ఫోకస్డ్‌గా ఉండాలి. ఏది ఇంపార్టెంట్, ఏం చేస్తే లైఫ్ మీది చేంజ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా మీరు చేయగలరు అనేది ఒకటి క్లారిటీ తెచ్చుకోండి. ఏ విషయం అయినా అవ్వచ్చండి ఇది. ఇదేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీ కెరియర్ బెటర్‌గా లేదనుకోండి. కెరియర్‌ని బెటర్‌గా చేసుకునే ప్రయత్నం చేయండి. అట్‌లీస్ట్ మీకంటూ చేయడానికి ఏదో ఒకటుంది. ఒక పర్పస్ ఉంది అని వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చేయాలండి. అది కూడా మీరు చేసినప్పుడు వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. సపోజ్ రిలేషన్‌షిప్ బెటర్‌గా లేదు. రిలేషన్‌షిప్ బెటర్‌గా లేకపోయినా మీరు బెటర్ పర్సన్‌లా చేంజ్ అవ్వచ్చు. ఆర్ మీ ఆలోచనలు మార్చుకోవచ్చు. సో, దానివల్ల కూడా వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వచ్చు. అంటే ఇక్కడి నుంచి ఈ ఇయర్ పర్టిక్యులర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, మీరు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు? మీలో వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ మీ లైఫ్‌ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది? అనే దాని ప్రకారం మీరేంటంటే వాళ్ళని హ్యాపీగా ఉంచగలరండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే మీరు హ్యాపీగా ఉంటారు కాబట్టి, సో, ఇక్కడి నుంచైనా సరే మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. ఎవరో వ్యక్తులొచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయడం కాదండి. మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీతో మీరు ముందు మంచిగా ఉండడానికి ట్రై చేయండి. మంచిగా ఉండకుండా నేనది డిజర్వ్ చేయను అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ వ్యక్తులే అలా అనుకోవట్లేదు. సో, వాళ్ళే మిమ్మల్ని మీరేంటంటే మంచిగా చూసుకోవాలి. మీతో మీరు కంఫర్టబుల్‌గా ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి చేంజ్ అవ్వడానికే మోస్ట్‌లీ ట్రై చేయండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు చనిపోయిన మీ వ్యక్తులు ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరం కోసం అసలేం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ కూడా అసలేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ వ్యక్తులు ఇక్కడ ఒక విషయం చెప్తున్నారండి. అదేంటంటే, మీరెందుకో కానీ చాలా అంటే వీక్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే మీరేమి చేయలేరు. మీ వల్ల ఏది అవ్వదు. అంటే మేబీ ఈ వ్యక్తులు ఎవరినైతే మీరు ఇప్పుడు మిస్ అవుతున్నారో, మీ లైఫ్‌లో లేరో, వాళ్ళు మీకేంటంటే బాగా సపోర్ట్ చేసినట్టున్నారు.
మేబీ వాళ్ళు మీ లైఫ్‌లో ఉన్నంత వరకు మీరెప్పుడూ కూడా వీక్‌గా ఫీల్ అవ్వలేదేమో. మేబీ వాళ్ళేంటంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం కానీ, మీ వరకు ఏ బర్డెన్ రాకుండా మీకు సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి చేసుండాలి. సో, దానివల్ల మీరేంటంటే అప్పుడైతే స్ట్రాంగ్‌గానే ఉన్నారు. కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. బట్ ఇప్పుడేంటంటే మీలో అది మిస్ అవుతుంది. అది ఈ పర్సన్ ఆబ్సెన్స్ వల్లైనా అవ్వచ్చు. లేకపోతే ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని ఎఫెక్ట్ అయినా చేసుండాలండి. సో, దానివల్ల మీరేంటంటే ఇప్పుడు చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. ఏది చేయలేరు. మీ వల్ల ఏది కాదు అంటే మీకెందుకో అలాంటి ఫీలింగ్ వస్తుంది. చాలా లోగా ఫీల్ అవుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మిస్ అవుతున్నాయండి. బట్ ఇక్కడ మీ వ్యక్తులు ఏం చెప్తున్నారు అంటే, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. డెఫినిట్‌గా మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే చేయగలరు. మీ వల్ల అవుతుంది. మీకేంటంటే అలాంటి ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది. కానీ మీరది తెలుసుకోలేకపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో, ఈ ఇయర్ నుంచి మీరేంటంటేనండి చేంజ్ అవ్వాలండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు అర్థం చేసుకొని, మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళేంటంటే మీకు ఫిజికల్ ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉండరు కాబట్టి, సో మీరేంటంటే అది వాళ్ళ ఆబ్సెన్స్ అందుకే మీరేంటంటే వీక్ అయిపోయారు అన్నట్టుగా కాకుండా పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు వాళ్ళెప్పుడూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు, ప్రొటెక్ట్ చేస్తుంటారు అని ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని మీరేంటంటే మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇంకా మీ లైఫ్ ఏంటంటే రోజు రోజుకి కూడా డిఫికల్ట్ అయిపోతుందండి. వ్యక్తులేంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది వాళ్ళకిష్టం లేదు. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే మీరెప్పుడూ స్ట్రాంగ్‌గానే ఉండాలి. మీరు కాన్ఫిడెంట్‌గా చెయ్యాలి అనుకుంది చెయ్యాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అండి. సో, ఇంకా ఎవరైనా వీక్‌గా ఫీల్ అవుతున్నా, లోగా ఫీల్ అవుతున్నా, అంటే లైఫ్‌లో వాళ్ళు ఏది చేయలేరు అనుకుంటున్నా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరన్నీ చేయగలరు. మీ వల్ల అన్నీ పాసిబుల్ అవుతాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సో, వాళ్ళే మీకు ధైర్యం ఇస్తున్నారు కాబట్టి మీరేంటంటే మారడానికి ట్రై చేయండి. ఈ సంవత్సరంలోనేంటంటే మీలో కొంచెం మార్పొచ్చినా సరే వాళ్ళేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, మీరేం చేస్తారు అంటే స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ స్ట్రాంగ్‌గా ఉండడంతో పాటు మీ లైఫ్‌ని కూడా మీరేంటంటే బెటర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నా వల్ల ఇదవుతుంది, నేను చేయగలను, ఖచ్చితంగా నన్ను నేను ట్రస్ట్ చేస్తున్నాను, ముందుకు వెళ్తాను అన్నట్టుగా స్ట్రాంగ్‌గా ఉంటారో, మీ లైఫ్‌లో డెఫినిట్‌గా గుడ్ చేంజెస్ అనేవి వస్తాయండి. అది వాళ్ళకేంటంటే ఒక హ్యాపీనెస్ తీసుకొస్తుంది. సో, అందుకే మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏం చేసినా సరే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అండ్ ఇంకొకటేంటంటే, మీలో కొంతమంది ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు, ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తదో అని ఆలోచించుకొని, అంటే మిమ్మల్ని మీరేంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారండి. అంటే చాలా మందేంటంటే సొసైటీ నార్మ్స్ ప్రకారం అంటే ఉండాలి అనేలాంటి మైండ్ సెట్‌తో ఉంటున్నట్టున్నారు. మీకోసం మీరు ఉండడానికి ట్రై చేయండి. మీకోసం మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయాలి. మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయడానికి ఎదుటి వ్యక్తులు ఏదో అనుకుంటారేమో, వ్యక్తులేంటంటే ఎలా ఉంటే జడ్జ్ చేస్తారేమో, అలాంటి మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే మాత్రం అది విడిచిపెట్టేయండి. అట్‌లీస్ట్ మీరేంటంటే హానెస్ట్‌గా ఉన్నప్పుడు అది మీ వ్యక్తులకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. బయట వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందా లేదా? బయట వాళ్ళేమనుకుంటున్నారు? ఇవన్నీ మీకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నా, మీరు సాడ్‌గా ఉన్నా సరే వ్యక్తులెవరు గూడా అది పట్టించుకోరండి. ఎవరికీ అవసరం కూడా లేదు. ఆఫ్‌కోర్స్ ఎవరైనా బాధలో ఉంటే డెఫినిట్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అదే ఎవరైనా హ్యాపీగా ఉంటే వాళ్ళెలా హ్యాపీగా ఉంటున్నారు? వాళ్ళ లైఫ్ ఎలా అంత బెటర్ అయిపోయిందని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళే ఎక్కువ మందుంటారు కాబట్టి, సో, ఎదుటి వ్యక్తిని పట్టించుకొని మీ లైఫ్‌నేంటంటే మీరు ఇలా చేంజ్ చేసుకోవాలి, ఇలా ఉంటే బావుంటుంది అని అలాంటి ఒక వేలో మీ లైఫ్‌ని మీరేంటంటే లీడ్ చేయొద్దండి. ఎందుకంటే అలా ఉండడం అయితే మాత్రం మీ వ్యక్తులకి అస్సలు ఇష్టం లేదు. మీరు ఎంత అథెంటిక్‌గా ఉంటే మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని మీరు లీడ్ చేస్తున్నప్పుడు సో, అది వాళ్ళకేంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే మీరు అలా ఉండాలని ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. డెఫినిట్‌గా మీరేంటంటే ఎక్కడి నుంచైనా సరే చేంజ్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మేబీ మీకు కూడా కష్టం అవ్వచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళ వ్యక్తులు దూరం అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ మిగతా వ్యక్తులతోనైనా మంచిగా ఉండి, మిగతా వ్యక్తుల ప్రకారం అయినా సరే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళకి ఏ రిగ్రెట్స్ ఉండవు అనే ఫీలింగ్‌లో ఉంటారు. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే పాస్ అయిపోయారో మీ వ్యక్తులు క్లియర్‌గా చెప్తున్నారండి. మీరేంటంటే వేరే వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసం అని చెప్పి, వేరే వ్యక్తుల్ని కన్విన్స్ చేయడం కోసం ఏ రిగ్రెట్స్ ఉండకూడదు అని చెప్పి,
మీకు నచ్చిన లైఫ్ని విడిచిపెట్టేసి ఆర్ మీరు కోరుకుంటుంది ఇక్కడ విడిచిపెట్టేసి మీరు ఏంటంటే ఉండాల్సిన అవసరం లేదు, ఆ విధంగా లైఫ్ని మాత్రం లీడ్ చేయొద్దు అన్నట్టుగా క్లియర్గా చెప్తున్నారు. ఈ సంవత్సరంలో ఇలా కూడా ఏమైనా మార్పులు చేసుకోగలిగితే చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ మీ లైఫ్లో ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది మొదలవుతుందండి. అది ఎవరితో అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏ ఫామ్ లో అయినా మీ లైఫ్ లోకి రావచ్చు. సో దీనికి రెడీగా ఉండండి. అంటే పర్టికులర్ గా సోల్ కాంట్రాక్ట్ అనేసరికి ఒక వ్యక్తి ఇలానే వస్తారేమో, ఒక వ్యక్తి ఇలానే ఉంటారేమో అని ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇలాంటి రిలేషన్షిప్ ఏనేమో అలా ఏం పెట్టుకోవద్దు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ ఇయర్ అంటే మీ లైఫ్ లో ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అవుతుంది కదా. సో ఈ సోల్ కాంట్రాక్ట్ మాత్రం మీ పర్సన్ బ్లెస్సింగ్స్ తో కానీ మీ పర్సన్ విషెస్ వల్లే వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తున్నారని చెప్పొచ్చు. మీ పర్సన్ అనేసరికి ఈ పాస్ అయిపోయిన వ్యక్తులు అండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ విషెస్ కానీ అంటే ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఈ ఇయర్ మొదలవుతుంది. ఈ సోల్ కాంట్రాక్ట్ వల్ల మీ లైఫ్ అయితే చాలా చేంజ్ అవుతుందండి. మీ లైఫ్ లో ఏంటంటే ఫైనల్ గా మీరు హ్యాపీగా ఉండడానికి కానీ ఆర్ మీ లైఫ్ లో ఏంటంటే మీరు సాటిస్ఫై అయ్యేలాగా కానీ కొన్ని జరుగుతాయని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తులు మీ లైఫ్ లోకి వస్తారు. వాళ్ళు రావడం అయితే మీ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏంటంటే ఓపెన్ గా ఉండడానికి ట్రై చేయండి. ఇలానే ఉండాలేమో, ఇలానే జరగాలేమో అని ఇలాంటి ఆలోచనలతో అటాచ్మెంట్ అయితే ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా ఈ సిచ్యువేషన్ అనేది అన్ప్రెడిక్టబుల్ అండి. ఈ వ్యక్తి ఎవరు అనేది కూడా మీరు ఇప్పట్లో ప్రెడిక్ట్ చేయడానికి లేదు. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఆ చేంజ్ అయితే మీరు ఇయర్ లో చూస్తారు అని మాత్రం నేను చెప్పగలను. సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే సపోజ్ ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తి పాస్ అయిపోయి ఉంటే మేబీ రిలేషన్షిప్ లోనే ఇంకొక వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తికి ఏంటంటే మీతో ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంది, అందుకే వస్తున్నారు. దానికి ఈ పాస్ అయిపోయిన పర్సన్ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ గుడ్ విషెస్ కానీ ఉన్నాయి. సో అందుకే అది జరుగుతుంది. మీరేంటంటే ఎక్కువ ఆలోచించవద్దు. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ లా నేను చెప్పాను. బట్ మీ సిచ్యువేషన్స్ ప్రకారం మీ లైఫ్ లోకి ఎవరైనా వ్యక్తి రావచ్చు. సో మీరేంటంటే దానికి రెడీగా ఉండడమే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం మీ లైఫ్ లో ఏంటంటే మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుందండి. ఇప్పటి వరకు ఏంటంటే మీ లైఫ్ మీకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నా, ఏం జరుగుతుందో అర్థం అవ్వకపోయినా, కొంత ఇబ్బంది పడుతున్నా ఈ సంవత్సరంలో ఏంటంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయని చెప్పొచ్చు. అండ్ దానికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడైతే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారో, ఎక్కడైతే కన్క్లూజన్ ఏంటి, ఐ మీన్ అవుట్‌కమ్ ఎలా ఉంటుంది, ఏంటి అని అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఒక సిట్యుయేషన్‌లో, ఆ సిట్యుయేషన్‌లో కూడా అవుట్‌కమ్ అనేది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సిట్యుయేషన్ కూడా క్లియర్ అయిపోతుందండి. నాకు తెలిసి కొన్ని మీకేంటంటే అర్థం కానివి ఈ ఇయర్ అర్థం అవుతాయి. సో అలా అర్థం అవ్వడం వల్ల కూడా మీరేంటంటే ఎక్కడైనా స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నా, ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నా దాని నుంచి మీరు బయటకు వస్తారు. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఎనర్జీస్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. ఈ పాస్ అయిపోయిన పర్సన్ సపోర్ట్ అయితే మాత్రం మీకు చాలానే ఉంది అని చెప్పాలి. సో వాళ్ళేంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారండి. డెఫినిట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో అయితే గుడ్ చేంజెస్ చూస్తారు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే లైఫ్ మీకేం ఆఫర్ చేస్తుంది, లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది మీరేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తూ ఉండాలి. అంటే ఏం జరిగినా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలండి. మీ హార్ట్‌ని అలా మీరు ఓపెన్‌గా పెట్టుకుంటే డెఫినిట్‌గా మీరేంటంటే డిజర్వ్ చేసే ప్రతిదీ కూడా మీ లైఫ్‌లోకి వస్తుందండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్‌లోని మీకేది రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది, మీ లైఫ్‌లో ఏది వర్తి, మీరేం డిజర్వ్ చేస్తారో అని మీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఆర్ ఒక క్లారిటీకి మీరు వస్తున్నప్పుడు మీరేంటంటే ఆలోచించొద్దు. మీరే ఫస్ట్ స్టెప్ వెయ్యండి. మీకది అర్థమైన తర్వాత మీరేంటంటే యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంతేకాని సైలెంట్‌గా ఉండి దానికి అదే జరగాలి అన్నట్టుగా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే మీ పర్సన్ క్లియర్‌గా చెప్తున్నారు. మీరిక్కడ ఏంటంటే చాలా బ్రేవ్‌గా ఉండాలి. అండ్ ఏం చేయడానికైనా సరే రెడీగా ఉండాలి. మీరు వీక్ పర్సన్ కాదండి. ఈవెన్ సిట్యుయేషన్స్ మిమ్మల్ని వీక్ పర్సన్‌ని చేస్తున్నా స్టిల్ మీరేంటంటే ఫైట్ బ్యాక్ చేసేలాగా మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు చూపించుకోవాల్సి ఉంటుంది. అందుకే మీరిక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీ ఆలోచనలు క్లియర్‌గా పెట్టుకోండి. మనసులోనే ఏంటంటే రకరకాలుగా ఆలోచించడం, మనసులోనే ఏంటంటే ఒక క్లారిటీ లేకుండా ఉండడం మాత్రం చెయ్యొద్దండి. మీ థాట్స్ అనేవి చాలా క్లియర్‌గా పెట్టుకోండి. అండ్ ఆ క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తారు కదా, బయటకి కూడా అదే రివీల్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకి ఒకలా ఉంటారు. బయటకి ఒకటి మాట్లాడతారు. సో దానివల్ల అక్కడ ఏమవుతుందంటే
కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. మేబీ మీరేంటంటే గుడ్ పర్సన్ అవ్వచ్చు. కానీ అది ఎదుటి వ్యక్తులకు అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర మీరు ఫీల్ అవుతుంది. మీరేంటంటే చూపించుకోలేనప్పుడు ఎదుటి వ్యక్తులకి ఎలాంటి ఇంప్రెషన్ అయినా కలగొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మీరేంటో తెలీదు కదా! మీ మనసేంటో తెలీదు కదా! సో మీరేంటంటే ఏదైతే మనసులో ఉంటదో అదే బయటికి చెప్పడానికి ట్రై చేయండి. దానికోసం స్టాండ్ తీసుకోండి. ఇక్కడ మీరేంటంటే ఎంతమంది వ్యక్తులకి ఎగెయిన్స్ట్‌గా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా స్టిల్ మీ ఇంటెన్షన్స్ క్లియర్‌గా ఉన్నప్పుడు మీరేంటంటే ఏం చేయాలి అనే అంటే ఒక క్లారిటీతో ఉన్నప్పుడు అదే చెయ్యాలండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా మాత్రం ఉండొద్దు. చాలా మంది ఎందుకో కానీ మీరు కాని వ్యక్తుల్లాగా మీరు ఉంటున్నారు. అలా ఉండడం అనేది అసలు మీ వ్యక్తికైతే నచ్చట్లేదు. మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకొని, మీ హ్యాపీనెస్ గురించి మీరు ఆలోచించుకొని, దానికోసం మీరు ఫైట్ చేస్తారో, దానికోసం మీరు స్టాండ్ తీసుకుంటారో, ఆ రోజే మీరేంటంటే వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు. వాళ్ళు కూడా ఏంటంటే పీస్‌ఫుల్‌గా ఉంటారు. సో, వాళ్ళని పీస్‌ఫుల్‌గా ఉంచాలి అన్నా సరే అట్‌లీస్ట్ మీ ఆలోచనలు ఇప్పటికైనా సరే మార్చుకోండి. మీరేంటంటే మీకోసం మీరు ఆలోచించుకొని, మీకోసం మీరు స్టాండ్ తీసుకొని, మీరు ఇది అనుకోని ప్రూవ్ చేసుకోండి. వాళ్ళని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేయండి. ఎందుకంటే వాళ్ళెప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారండి. ఈవెన్ మీరు ఇలా ఉన్నా సరే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇలా ఉంటే వాళ్ళకి పీస్ దొరుకుతుందా అంటే దొరకదంతే. సో మీరేంటంటే ఈ ఇయర్‌లోనైనా సరే ఇలా కొన్ని చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్‌లో క్లియర్‌గా చేంజెస్ అయితే వస్తున్నాయండి. నాకు తెలిసి సోల్ కాంట్రాక్ట్ అయితే ఒకటి బిగిన్ అవుతుంది కాబట్టి దానివల్ల మీ లైఫ్ ఏంటంటే కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది చాలా సాక్రెడ్ అండి. అంటే చాలా పవిత్రమైంది. ఇది మీ జీవితానికి చాలా ముఖ్యమైనది కూడా. మేబీ అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ బిగిన్ అవుతుంది. అది కూడా వీళ్ళ బ్లెస్సింగ్స్ ఆర్ గుడ్ విషెస్ వల్ల అన్నప్పుడేంటంటే డెఫినెట్‌గా అది చాలా ఇంపార్టెంటే. సో మీరేంటంటే ఇప్పటికైనా సరే అంటే ఓపెన్‌గా ఉండడం కానీ, క్లియర్‌గా మీ ఇంటెన్షన్స్‌ని సెట్ చేసుకోవడం కానీ, ఏం జరిగినా సరే రెడీగా ఉండడం కానీ, మీ వైపు నుంచి కూడా మీరేంటంటే ఏదైనా చేయగలరు అనే ఒక ధైర్యంతో ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఈ ఇయర్‌లో అయితే చేంజెస్ చూస్తారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు చాలా థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారండి. సో, అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు వాటి విషయంలో మీకొక క్లారిటీ కానీ, ఆర్ ఒక కాన్ఫిడెన్స్ కానీ మీకేం రావట్లేదు. జస్ట్ మీరేంటంటే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఎక్కడో చిన్న హోప్ క్రియేట్ అవుతుంది కానీ, ఏది కూడా మీకేంటంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కానీ, మీరేంటంటే మీ లైఫ్‌ని మార్చుకుంటున్నట్టుగా అయితే ఫీల్ అవ్వట్లేదు. అలా అని మీరు ప్రయత్నాలు చేయట్లేదని కాదు. మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఏ ప్రయత్నం కూడా మీరు కోరుకున్న సాటిస్ఫాక్షన్ కానీ, మీరు డిజర్వ్ చేసేది కానీ మీకివ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే కొంత డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెంట్‌గా మీరున్నంత వరకు మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉండి మీరు చేయాల్సింది చేస్తున్నప్పుడు ఏంటంటే, మేబీ టైం అనేది మీకు ఫేవర్ చేయట్లేదు. ఇంకా బ్యాడ్ లక్ అని, ఇంకా కొన్ని ఏంటంటే నెగెటివ్‌గానే జరుగుతున్నాయని మీకు అనిపించినా, ఇవన్నీ కూడా ఎండ్ అవుతాయండి. మీ లైఫ్‌లోనేంటంటే న్యూ బిగినింగ్స్‌కి ఒక ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఆ న్యూ బిగినింగ్స్‌కి ఏంటంటే మీరు రెడీగా ఉన్నప్పుడు అది జరుగుతుంది. సో, అంతవరకు ఏంటంటే కొన్ని బ్యాడ్‌గానే జరుగుతున్నట్టుగా ఆర్ కొన్ని మీరు అనుకోనట్టే జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నా స్టిల్ మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారో, స్ట్రాంగ్‌గా మీరు చేయాల్సినవి చేస్తుంటారో, ఖచ్చితంగా మీరు డిజర్వ్ చేసేది యూనివర్స్ అయితే మీకిస్తుందండి. అది క్లియర్‌గా మీ వ్యక్తులే చెప్తున్నారు. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ ఇయర్ మీ లైఫ్‌లో మేజర్‌గా కొన్ని చేంజెస్ అయితే వస్తాయండి. మేజర్ చేంజెస్ వస్తున్నప్పుడు ఏంటంటే, మీరు కూడా చేంజ్ అవ్వాలి. మీ పర్సనాలిటీ కూడా కొంత చేంజ్ అవ్వాలి. మరి కొంచెం మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఈ ఇయర్‌లోని ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ ఇయర్‌లోనేంటంటే మీ లైఫ్‌లో కొన్ని బిగినింగ్స్ అనేవి కనిపిస్తున్నాయండి. అంటే ఇదొక న్యూ సైకిల్ కాబట్టి న్యూ బిగినింగ్స్ అనేవి ఉంటాయి. ఉండవని చెప్పను. ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే చాలా అడ్వెంచరస్‌గా ఉంటాయండి. చాలా థ్రిల్లింగ్‌గా, ఎక్సైటింగ్‌గా ఉంటాయి. అలా అని చెప్పి ఇవి చాలా సింపుల్‌గా ప్లెయిన్ టైప్ కాదు. దానివల్ల మీరేంటంటే ఇక్కడ కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సింపుల్ చేంజెస్ వస్తే పర్వాలేదు. బట్ సమ్ బిగ్ చేంజెస్ కానీ, బిగ్ షిఫ్ట్స్ కానీ వస్తున్నప్పుడు ఏంటంటే మీలో చేంజెస్ అనేవి కూడా అలానే ఉండాలి. ఎందుకంటే మీరవి హ్యాండిల్ చేయగలిగేలా ఉంటే కదా అవి మీ లైఫ్‌లోకి వస్తాయి. సో, మీరవి హ్యాండిల్ చేయలేనప్పుడు ఏంటంటే అంత ఈజీగా మీరేంటంటే అవి గ్రాబ్ చేయలేరండి. సో, మీరేంటంటే అన్నింటికి ప్రిపేర్డ్‌గా ఉండి మీ లైఫ్‌నేంటంటే మీరు ప్రాపర్‌గా ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలి అని చెప్పి ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా కొన్నైతే జరుగుతాయి. అవి జరగాలి కూడా. జరిగితేనే మీరు ఫైనల్‌గా హ్యాపీగా ఉండడం కానీ, కంఫర్టబుల్‌గా ఉండడం కానీ జరుగుతుంది. సో, డెఫినెట్‌గా వాళ్ళైతే మాత్రం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3. ఎవరైతే పర్టికులర్‌గా ఈ కార్డ్ ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు చనిపోయిన మీ వ్యక్తులు ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరం కోసం అసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో చాలా మందేంటంటేనండి చాలా పెయిన్‌లో ఉన్నారండి. ఆ పెయిన్‌ని ఎలా రిలీజ్ చేయాలి? మీరు ఎలా చేంజ్ అవ్వాలి అనేది కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ టైంలో మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నా సరే, ఎందుకో కానీ మీరు ఆ పెయిన్‌ని రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇదేంటంటే రోజు రోజుకి కూడా మీకే బర్డెన్‌లా అనిపిస్తుంది. మీ లైఫే మీరేంటంటే ఒక బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి అంటే మీరు మారడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు అని నేను చెప్పను కానీ, ఎందుకో కానీ మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో, లైఫ్ ఏంటంటే మేబీ ఒకలా ఉంటుంది అని మీరు అనుకోనుండొచ్చు. బట్ లైఫ్ ఏంటంటే ఇంకొకలా ఉంది. ఇంకొకలా మారిపోయింది ఒరిజినల్‌గా. ముందు మంచిగానే ఉంది కానీ, బట్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే చాలా మారిపోయింది కాబట్టి మీరేంటంటే బయటకి రాలేకపోతున్నారండి. పెయిన్‌నేంటంటే అలా అని చెప్పి హ్యాండిల్ కూడా చేయలేకపోతున్నారు. ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ ఇక్కడ చాలా మంది తెలుసుకోని విషయం ఏంటంటే, ఈ పెయినే మీరు కంఫర్టబుల్ అనుకుంటున్నారండి. ఈ పెయిన్ క్రియేట్ చేసిన సిట్యుయేషనే కంఫర్టబుల్ అనుకుంటున్నారు కానీ, ఈ పెయిన్‌ని రిలీజ్ చేయడానికి కానీ, ఈ సిట్యుయేషన్‌ని రిలీజ్ చేయడానికి కానీ మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అదే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్. మీ పర్సన్ ఏంటంటే మీరు కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టి బయటికి రావాలి అనుకుంటున్నారండి. మీకు తెలిసిన లైఫ్ ఆర్ మీరు అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఇదే నాకు అలవాటు అనుకోని, ఇదే కంఫర్టబుల్ అని మీరు అనుకుంటే, అది రియల్ కంఫర్ట్ కాదు. తెలియని విషయాల్లో కూడా కంఫర్ట్ దొరుకుతుంది. మేబీ కొత్తలో ఇబ్బందిగా ఉండొచ్చు కానీ, అలా ముందుకు వెళ్తుంటే డెఫినిట్‌గా అందులో కూడా మీరేంటంటే కంఫర్ట్‌ని ఫైండ్ చేస్తారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసి మీలో చాలా మందేంటంటే, మీ లైఫ్‌లో పాస్ట్‌లో ఏదో ఫేస్ చేసుంటారు. ఈవెన్ ఈ లాస్ అయినా సరే మీరేంటంటే బేర్ చేయలేకపోతున్నారు. సో, దీని నుంచి ఏంటంటే మీరు బయటికి రాలేకపోతున్నారు. ఇది అంటే ఫేస్ చేయడం ఈ పెయినే కంఫర్టబుల్ అని అనుకుంటున్నారు. ఆర్ ఈ లైఫే కంఫర్టబుల్ అనుకుంటున్నారు కానీ, సో, ఇది కంఫర్టబుల్ కాదండి. దీని నుంచి మీరు బయటకి రావాలి అని చెప్పి మీ వ్యక్తులైతే చాలా బలంగా ఇక్కడ చెప్తున్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కార్డ్స్ అలానే వచ్చాయి. ఇప్పుడు ఒక కార్డో లేకపోతే 2 కార్డ్సో అలా వస్తే పర్వాలేదు కానీ, చాలా కార్డ్స్ ఇక్కడ చెప్తున్నదేంటి అంటే ఒకటే. మీరేంటంటే బాగా అటాచ్ అయిపోయారు. ఈ అటాచ్‌మెంట్ మీకేమైనా హ్యాపీనెస్ ఇస్తుంది? ఈ అటాచ్‌మెంట్ వల్ల మీరేమైనా అంటే ఫ్రీగా ఉన్నారా? కంఫర్టబుల్‌గా ఉన్నారా? అంటే లేదు. మరి అలాంటప్పుడు ఎందుకిది అంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. సో, మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారు. ఇదేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వ్యక్తుల గురించే అవ్వాలని రూల్ లేదండి. మీ లైఫ్‌లో ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ ఒక సిట్యుయేషన్‌తో బాగా అటాచ్‌మెంట్ పెంచుకొని మీరది విడిచిపెట్టకుండా ఇంకా అదే కంఫర్టబుల్‌లో అనుకోనుంటే మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది? మీ లైఫ్‌లో మీరు చూడాల్సినవి ఎప్పుడు చూస్తారు? మీ లైఫ్‌ని మీరేంటంటే వర్తీ అని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? సో, మీ లైఫ్ పర్పస్ ఏంటసలు? లైఫ్ పర్పస్ విషయంలో మీరెందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇలా చాలా క్వెషన్స్‌కి మీరేంటంటే ఆన్సర్స్ వెతుక్కోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లోనేంటంటే ఈ టైంలో మీరు కొన్ని విషయాల్ని విడిచిపెట్టేయాల్సిన అవసరం కనిపిస్తుంది. డీటాచ్‌మెంట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఆలోచనలు కానీ, మీరు అంటే మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్న వే కానీ మీకెలాంటి పీసు తీసుకురావట్లేదు. మీకు ఎలాంటి సాటిస్ఫాక్షను లేదు. అసలు లైఫు ఎందుకు లీడ్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలీదు. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే
మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వలేరండి. పోనీ మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వకపోతే అది వేరే విషయం. బట్ చనిపోయిన మీ వ్యక్తులు కూడా ఇలా మిమ్మల్ని చూసి హ్యాపీగా ఏమి ఉండట్లేదు. వాళ్ళు పీస్‌ఫుల్‌గా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ ఎలా పీస్‌ఫుల్‌గా ఉంటారు? మీరు అక్కడ అంటే హ్యాపీగా లేనప్పుడు, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకున్నప్పుడు, మీ ఆలోచనలు చూస్తే ఇలా ఉన్నప్పుడు, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఆలోచనలు మారాలండి. మీ ఆలోచనలు మారాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ మనసు ఏం చెప్తుంది? సో, మీ లైఫ్‌కి ఇప్పుడు ఏంటి అవసరం? ఇలా కూడా మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. కొన్ని ఏంటంటే మీకు మీరే ఊహించుకుంటున్నారు. కొన్నేంటంటే ఇలానే ఉంటాయనుకోని మీరనుకుంటున్నారు అంతే. బట్ అవి అలా లేవు. ఆ ఆలోచనలు మీకెందుకు అలా వస్తున్నాయి అసలు? అలాంటి ఆలోచనలు కూడా మీరేంటంటే మానేసుకోవాలండి. మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడ మీరేంటంటే సరెండర్ అవ్వాలండి. థింగ్స్‌కి అటాచ్ అవ్వకుండా ఏం జరిగితే అది జరిగింది. బట్ నా లైఫ్‌లో నా రోల్ ఇది. నా రెస్పాన్సిబిలిటీ ఇది. నేను చేయాల్సినవి నేను చేస్తాను అని ఇలా మీరు చేంజ్ అయ్యి మీ లైఫ్‌లోనేంటంటే మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మీ వ్యక్తులు కూడా అదే కోరుకుంటున్నారండి. మీ లైఫ్‌లో మళ్ళీ మీరేంటంటే లవ్‌నయితే ఫైండ్ చేస్తారు. మోస్ట్‌లీ ఈ ఇయర్ ఏంటంటే మీ లైఫ్‌లోకి లవ్ అయితే వస్తుంది. ఆ లవ్ అనేది ఏ ఫార్మ్‌లో అయినా రావచ్చు. బట్ అలా రావాలి అంటే ఇప్పుడు మీరు ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో ఈ వ్యక్తిలా మాత్రం ఉండకూడదండి. మీలో చాలా మార్పులు రావాలి. మీరేంటంటే నాకెవరూ లేరు. నేను చాలా బాధపడుతున్నాను. నేను ఒంటరిగా ఉంటున్నాను. నా లైఫు మరి ఇంక ఇలానే ఉంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకేంటంటే లవ్ అయితే వస్తుందండి. అది ఏ ఫార్మ్‌లో అయినా రావచ్చు. నేనే చెప్తున్నాను కదా! సో, ఈ లవ్ కూడా ఏంటంటే రావాలి అంటే ముందు మీరలా ఉండకూడదు. ఎందుకంటే మీకు లవ్ ఇచ్చే వ్యక్తులు ఇది డిజర్వ్ చేయరండి. ఈ సఫరింగ్ అనేది మీ వరకు ఉంటే ఓకే. బట్ మిమ్మల్ని లవ్ చేసినందుకు వాళ్ళు సఫరింగ్ తీసుకోవాలి అంటే అది అన్‌ఫెయిర్ కదా! సో, అది మీ వ్యక్తికి కూడా ఇష్టం లేదండి. అందుకే మీరేంటంటే మారాలి. మీరేంటంటే ఇప్పుడు ఏ సిట్యుయేషన్ గురించైతే బాధపడుతున్నారో, ఏ సిట్యుయేషన్ నుంచైతే బయటికి రాలేకపోతున్నారో, ఆ సిట్యుయేషన్‌తో డీటాచ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుందండి. సో, ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు అన్న వాళ్ళు కూడా, ఈ బాధకి అటాచ్ అయిపోయారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఏ రోజైతే మీరు రిలీజ్ చేస్తారో, అప్పుడు నిజంగా మీకు ఏ కోరికలు లేవు అని మీరు అనుకోవచ్చు. అంతవరకు మీకేంటంటే, ఇది ఉందనే మీరు కన్సిడర్ చెయ్యండి. ఎందుకంటే, ఇక్కడ చాలా మంది చాలా విషయాలు డీప్‌గా ఆలోచించరు కానీ, ఆలోచించినప్పుడు అర్థమవుతదండి. మీకు మీరు ఈ బాధంతా క్రియేట్ చేసుకొని, ఈ పెయిను, ఈ సఫరింగు తీసుకొని అదే మీరు డిజర్వ్ చేస్తారు అని మీరనుకుంటే, డెఫినిట్‌గా అది మీరు డిజర్వ్ చేయరు. మీ సోల్ అట్‌లీస్ట్ అది డిజర్వ్ చేయదండి. ఇక్కడ మిమ్మల్ని మీరు పనిష్ చేసుకొని ఏదో మీరు జస్టిస్ చేస్తున్నారేమో అనుకుంటే, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకొని జస్టిస్ ఏం చేయట్లేదండి. మీరు సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తున్న మీ వ్యక్తులు సఫర్ అయ్యేలా చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా మీరు చేస్తుందయితే గుడ్ డీడ్ కాదు. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ కోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. మీ లైఫ్‌కి మీరు సపోర్ట్ చేయాలి. మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయాలి. సో, అలా మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయడం అనేదే వాళ్ళకి కావాలి. అంతేకాని మీరేంటంటే ఒక వీక్ పర్సన్‌లా బాధపడుతూ, అదే మీరు డిజర్వ్ చేస్తారు అనుకోని ఫీల్ అయిపోయి వాళ్ళని హర్ట్ చేయొద్దండి. వాళ్ళేంటంటే మీ గురించి డెఫినిట్‌గా ఎక్కడున్నా సరే వర్రీ అవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని కేర్ చేస్తున్నారు. సో, వాళ్ళు మిమ్మల్ని కేర్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ గురించి కేర్ తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళుండుంటే వాళ్ళే కేర్ తీసుకునేవారు. కానీ వాళ్ళు లేరిప్పుడు. సో, అట్‌లీస్ట్ మీరైనా సరే మీ గురించి కేర్ తీసుకుంటే, వాళ్ళకి అలాంటి ఆలోచన ఉండదండి. అలాంటి ఫీలింగ్ ఉండదు. నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకుంటున్నారో, మేబీ ఈ పర్సన్ ఐ మీన్ ఈ పాస్ అయిపోయిన పర్సన్ ఏంటంటే, మీ డ్రీమ్స్‌లో ఫ్రీక్వెంట్‌గా కనిపించడం కానీ, వాళ్ళు మీకు ఫ్రీక్వెంట్‌గా గుర్తు రావడం కానీ, వాళ్ళకి సంబంధించి మీకేవో కొన్ని విజిబుల్‌గా ఉండడం కానీ, అంటే ఇలాంటివి కానీ జరుగుతున్నట్టయితే, దానికి రీజన్ ఏంటంటే, అది వాళ్ళ వే ఆఫ్ సైన్ అండి. అంటే వాళ్ళేంటంటే మీ గురించి వర్రీ అవుతున్నారు. మీ పెయిను, మీ సఫరింగు వాళ్ళు చూస్తున్నారు. అది వాళ్ళకిష్టం లేదు. సో, ఇకనైనా సరే మీరేంటంటే మీ గురించి ఆలోచించుకోవాలి. మీరు మీ గురించి కేర్ తీసుకోవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్టుగా అది వాళ్ళ నుంచి ఒక సైన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇక్కడేంటంటే ఒక టైప్ ఆఫ్ మెసేజే చాలా రకాలుగా ఛానెల్ అవుతుంది. అంటే మరి ఇది ఎప్పటినుంచి మీరు ఇలా చేంజ్ అయ్యారో, ఎప్పటినుంచి ఇలా సఫర్ అవుతున్నారో నాకు తెలీదు కానీ, ఈ ఇయర్ మాత్రం మీరు ఇలా ఉండకూడదని మీ వ్యక్తులు చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. మీలో చాలా చేంజెస్ రావాలని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. సో, మీరేంటంటే ఇలా మాత్రం ఉండదు. మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టొద్దు. మీరు హ్యాపీగా ఉండి, మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా సపోర్ట్ చేసుకుంటూ ఆర్ మీకోసం మీరు స్పెషల్ కేర్ తీసుకొని,
మీరు హ్యాపీగా ఉండి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా కావాలంటే చూడండి, మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో ఈ పెయిన్ ని విడిచిపెట్టేసి మీ లైఫ్ లో ఒరిజినల్ గా మీరు ఏం డిజర్వ్ చేస్తారో అది మీరు తెలుసుకొని మూవ్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరేంటంటే స్పెషల్ వేలో ట్రీట్ చేసుకోవడం కానీ, ఆ సెల్ఫ్ కేర్ కానీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళేంటంటే మీకు డ్రీమ్స్‌లో కనిపించడం కానీ, వాళ్ళ నుంచి కొన్ని సైన్స్ మీకు రావడం కానీ తగ్గిపోతుందండి. ఎందుకంటే వాళ్ళు మీ గురించి వర్రీ అవుతున్నారు కాబట్టి ఈ విధంగా మీకు సైన్స్ ఇస్తున్నారు. బట్ ఏ రోజైతే మీరు మీ గురించి ప్రాపర్ కేర్ తీసుకుంటారో డెఫినిట్‌గా వాళ్ళేంటంటే ఒక హ్యాపీ ప్లేస్‌లోనే ఉంటారండి. మెయిన్ పీస్‌ఫుల్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. సో మీరేంటంటే ఇది అర్థం చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఆగిపోయారు. మీ లైఫ్ ఇక్కడ ఆగిపోయింది. మేబీ మీరేంటంటే మీ లైఫ్ ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయట్లేదు. మీ వైపు నుంచి ఇక్కడ ఎలాంటి కోఆపరేషను కనిపించట్లేదు. అది వాళ్ళకేంటంటే నచ్చట్లేదు. సో మీరేంటంటే చేంజ్ అవ్వాలండి. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం ఈ టైంలో ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ మీకు మూడ్ స్వింగ్స్ వస్తూ ఉండొచ్చు. మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ పర్సనల్ లాస్ అవ్వచ్చు. ఇది మిమ్మల్ని అన్ని రకాలుగా ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు కానీ, బట్ మీరు ఇలా ఉండడం అయితే మీ వ్యక్తులు చూడాలి అనుకోవట్లేదు. ఇయర్‌లో డెఫినిట్‌గా కొన్ని చేంజెస్ అయితే రావాలండి మీలో. ఎందుకో కానీ బాగా పెయిన్‌కి అటాచ్ అయిపోవడం కానీ, బాగా అంటే సఫరింగ్‌కి అటాచ్ అయిపోయినట్టున్నారు. అదెందుకో కానీ రిలీజ్ చేయలేకపోతున్నారు. పెయిన్‌కి కూడా మీరు అటాచ్ అవ్వలేదు కానీ, బట్ సమ్ లాస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేసింది అనే చెప్పాలి. సో, దాని నుంచి బయటకి రాలేకపోతున్నారు బేసిక్‌గా. అది మీరేంటంటే అంటే ఎలా తీసుకుంటున్నారు అంటే మేబీ ఇంకొంతకాలం కానీ ఇది ఎండ్యూర్ చేస్తే, ఇందులో ఉంటే తర్వాతైనా మీరేంటంటే నార్మల్‌గా ఉండగలరు అని అనుకుంటున్నారు. బట్ ఇది మీరు డిజర్వ్ చేయరు. అది అట్‌లీస్ట్ మీకు తెలియకపోయినా మీ వ్యక్తికి తెలుస్తుంది కాబట్టే మీరేంటంటే దీని నుంచి బయటికి రావాలి అని కోరుకుంటున్నారండి. మీ ఆలోచన విధానం అయితే మారాలి. మీరు ఈ ఇయర్‌లోనేంటంటే ఈ పెయిను, ఈ సఫరింగు అన్నీ విడిచిపెట్టేసి మీరు అంటే ఏది కూడా ఎవరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు దేనికి కూడా రెస్పాన్సిబిలిటీ కాదు. ఈవెన్ ఈ లాస్ ఏదైతే ఇప్పుడు మీ లైఫ్‌లో జరిగిందో, దీనికి కూడా మీరు రెస్పాన్సిబుల్ కాదండి. ఇది మీ ఫాల్ట్ కాదు. సో, మీరు ఈ పెయిన్, ఈ గ్రీఫ్ క్యారీ చేయడం అనేది వాలిడ్ అవ్వచ్చు. బట్ దానికంటూ ఒక టైమ్‌లైన్ అనేది ఉంటుంది కదా! సో, టైమ్‌లైన్ పెట్టుకోవాల్సిన అవసరం అయినా ఉంది. సో, చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా మీరు ఉంటూ వాళ్ళనైతే హ్యాపీగా ఉంచలేరు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఖచ్చితంగా మీరేంటంటే మీ గురించి ఆలోచించడం మానేసారండి. మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మానేసారు పూర్తిగా. దీనివల్ల నాకు తెలిసి మీరు ఫిజికల్‌గా కూడా సిక్ అయ్యుండాలి. మెంటల్‌గా కూడా సిక్ అయ్యుండాలి. సో, మీరేంటంటే ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఇలా ఉంటే ఇదే నా లైఫు అని అనుకుంటున్నారు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదని ఎక్కడో మీకు తెలుస్తుంది సబ్‌కాన్షియస్‌గా. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో, పెయిన్‌ని క్యారీ చేయాలనే అనుకుంటున్నారు. ఇది బర్డెన్ అని తెలుస్తున్నా సరే, ఈ బర్డెన్ మీరు డిజర్వ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు. బట్ మీ వ్యక్తులు అలా అనుకోవట్లేదు. మిమ్మల్ని వాళ్ళు ఎలా చూడాలనుకోవట్లేదండి. మిమ్మల్ని ఒక కాన్ఫిడెంట్ పర్సన్‌గా, ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా చూడాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీ లైఫ్‌ని మీరు బెటర్ చేయడం కానీ, మీ లైఫ్‌లో మీరు ఆ హ్యాపీనెస్ ఫైండ్ చేయడం కానీ వాళ్ళకి కావాలండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా కేర్ తీసుకున్నప్పుడు, మీరు రియల్‌గా హ్యాపీగా ఉన్నప్పుడు, మీ లైఫ్‌లో మీరు కోరుకున్న లవ్ అనేది మీకు దొరికినప్పుడే వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉంటారంట. సో, దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మీరేంటంటే చేంజ్ అవ్వాలండి. మీ లైఫ్‌లో మీకేంటంటే కరెక్ట్ పాత్ ఏంటో తెలుసు. ఇక్కడ మీకు తెలీదు, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారంటే, మేబీ అర్థం కాని పరిస్థితి అవ్వచ్చు కానీ, నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి అంటే తెలుసండి. కానీ ఎందుకో మీరే యాక్సెప్ట్ చేయడానికి మీరేంటంటే ఈ పెయిన్‌ని విడిచిపెట్టడానికి రెడీగా లేరు. ఈ పెయిన్‌ని మీరు విడిచిపెడితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలో కూడా ఫుల్‌గా క్లారిటీ వస్తుంది. బట్ ఎందుకో కానీ ఇంకా ఆ ఫేజ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ ఫేజ్ ఏంటంటే మీరిప్పుడు ఈ ఇయర్ మాత్రం మెయిన్ రిలీజ్ చేసి మీరు ఇండివిడ్యుయల్‌గా కొంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి బెటర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ అయితే బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మీ వ్యక్తులు కూడా దీనికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. కానీ ఒకటి మాత్రం నిజం. ఇప్పటివరకు మీరు ఎంత సఫర్ అయినా ఈ ఇయర్‌లో మాత్రం మీరు డిజర్వ్ చేసే లవ్ అయితే మీకు దొరుకుతుంది. అది ఏ ఫార్మ్‌లో అయినా దొరుకుతుంది. కానీ ఆ లవ్ వల్ల కూడా మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. మేబీ ఆ లవ్‌ని నేను డిజర్వ్ చేయను అని మీరేంటంటే అది రిజెక్ట్ చేస్తే సఫర్ అవ్వచ్చేమో. అది మీ పర్సన్‌కి కూడా హ్యాపీనెస్ ఇవ్వకపోవచ్చు. ఐ మీన్ ఎవరైతే పాస్ అయిపోయారో వాళ్ళకి.
సో బేసిక్ గా మీరు అన్ని డిజర్వ్ చేస్తారు, మీ లైఫ్ లో అన్ని బెస్ట్ థింగ్స్ ఉండాలి అని మాత్రం వాళ్ళైతే కోరుకుంటున్నారండి. సో వాళ్ళు మీరు అలా మీ లైఫ్ ని చేంజ్ చేసుకునే వరకు కూడా రెస్ట్లెస్ గానే ఫీల్ అవుతారు. అప్పటి వరకు మీకు ఏంటంటే వాళ్ళ నుంచి సైన్స్ వస్తూనే ఉంటాయి ఏదో ఒక రకంగా. సో ఏ రోజైతే మీరు నిజంగా మీ లైఫ్ లో హ్యాపీగా ఉంటారో, గుడ్ వేలో మీ లైఫ్ లో చేంజెస్ వస్తాయో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీకు సైన్స్ కూడా తగ్గుతాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మీ విషయంలో హ్యాపీగా ఉన్నారని అర్థం అండి. వాళ్ళు మీ గురించి వర్రీ అవ్వట్లేదని అర్థం. సో అది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మేబీ ఆల్మోస్ట్ అన్ని రీడింగ్స్ లో కూడా గైడెన్స్ లానే నేను అంతా కూడా చెప్పాను. ఎక్కడా కూడా అంటే పర్టికులర్ గా ప్రెడిక్షన్ లాగా అయితే చెప్పలేదు. బట్ అట్లీస్ట్ మీ సిచ్యువేషన్ కి కానీ రెజోనేట్ అయితే మాత్రం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.